హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము పల్లీలు, టమాటా, ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను, ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, ఒక 5 టమాటాలు కట్ చేసి పెట్టానండి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలు, ఎండుమిరపకాయలు మనం వేపుకోవాలండి. ఫస్ట్ గొండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు నూనె వేసానండి నేను. గొండి నూనె వేడెక్కింది కదా, పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు కొంచెం వేపుకొని మనం తీసుకుందాం పక్కకి. గొండి పల్లీలు వేగిపోయినాయి చూడండి. ఈ కలర్ వేగితే చాలండి. గొండి ఇందులోకి తీసేస్తున్నాను, గిన్నెలోకి వేరే గిన్నెలో తీసేసుకుందాం. వేగిపోయాయి కదా. గొండి పల్లీలు తీసేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా లైట్గా వేపేసుకుందాం మనం. మరీ నల్లగా అయిపోకూడదండి, పచ్చడి నల్లగా అయిపోద్ది. మళ్ళీ కొంచెం ఎర్రగా వేగితే చాలు. ఇవ్వండి మిరపకాయలు కూడా వేగిపోయాయి చూడండి. ఈ కలర్ వేపుకోవాలండి, మరీ నల్లగా అయినా పచ్చడి బాగోదు. ఇవి కూడా మనము ఈ పల్లీల గిన్నెలోనే తీసేసుకుందామండి. అదే ఆయిల్లో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసి 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుందాం. ఇంకోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేస్తున్నాను, టమాటాలు మగ్గడానికి కొంచెం వేసానండి. తర్వాత మళ్ళీ పచ్చళ్ళలో వేసుకుందాం మనము. ఇంకోండి ఉప్పు వేసాం కదా, కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి. మగ్గిపోతాయి చూడండి. కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు నేను మూత పెట్టేస్తాను. ఇంకోండి టమాటా మగ్గిపోయింది కదా. చింతపండు ఇందాక మీకు చూపించాను కదండి, ఆ చింతపండు కూడా నేను ఈ టమాటాలోనే వేసేసానండి. మగ్గిపోయింది చూడండి. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీ పచ్చడి వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇది చల్లారి పెడతాను. స్టవ్ ఆపేస్తున్నాను, అయిపోయింది. ఇంకోండి ఇప్పుడు మనం చల్లారిపోయినాయి కదా, ఎండుమిరపకాయలు, పల్లీలు మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి వేస్తున్నాను, వేసేసుకున్నాం కదా. ఈ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి కొంచెం నలిగింది కదా, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసాను. వేసేసి ఇప్పుడు మనము ఇందులో చింతపండు, ఇందాక చింతపండు చూసాం కదండి, ముందు చింతపండు వేసేసుకుందాం. ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి మొత్తం నలిగిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనం వేసేసుకుందాం. వేసేసి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి ఇలా మిక్సీ తిప్పుకుందాం. గొండి కొంచెం నలిగింది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసి ఒక ట్రిప్ ఇలా తిప్పుకుందాం, అంతేనండి. పచ్చిదే వేస్తున్నానండి కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి మిక్సీకి ఇలా వేసుకుందాం. గొండి చూడండి నలిగిపోయింది మొత్తం. కొత్తిమీర కూడా చూడండి అక్కడక్కడ కనబడుతుంది కదా. ఇలా చేసుకుంటే ఈ పల్లీలు టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్. నేనైతే కలపలేదండి. ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకున్నా ఇలా చేసేసుకొని ఇందులో పచ్చి ఆనియన్స్ కట్ చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి ఈ పల్లీలు టమాటా పచ్చడి. బాబ్బా ఏం బాగుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది చూడండి. ఇంకొండి గిన్నెలో తీసేసుకున్నాం కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేసేయండి, పచ్చడి ఎలాగుంటుంది అన్నది చాలా బాగుంటుంది.